అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. 2 రాజులు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 14th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యోర్దాను నదిలో నయమాన్ని కుష్టివ్యాధి పోగొట్టుకోవడానికి దైవజనుడు వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. ఆ నయమానికి ముందు వ్యతిరేకత వచ్చింది, కానీ బట్టి తర్వాత పక్కవాడు కన్విన్స్ చేస్తే దైవజనుడు చెప్పే మాట ప్రకారంగా వెళ్ళి యోర్దాను నదిలో మొదటిసారి మునిగాడు, స్వస్థరాల. 2సారి మునిగాడు, స్వస్థరాల. 3సారి, 4సారి, 5సారి, 6సారి, 7సారి. అద్భుతం. ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాకిల్. కుష్టివ్యాధితో కుళ్ళిపోయిన దేహం, స్పర్శ లేకుండా పోయిన దేహం, ఘోరమైన వాసన వచ్చేటువంటి ఆ దేహం పసిబిడ్డ లాంటి దేహంగా మారిపోయిందంట. ప్రైజ్ జీసస్. 7 మార్లు మూలంగా. ఫ్రెండ్స్, మనం గత 2 రోజులుగా 7 గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. గ్యాజిని ఇంకా 7 మార్లు చూడమన్నాడు ఏలే గారు. అద్భుతం. అక్కడ ఏం జరిగింది? మనిషి ఎంత చిన్న మేఘం కనబడింది, ప్రచండ వర్షం కురిసింది. 3.5 సంవత్సరాలుగా కరువు, క్షామం, వర్షం లేక, కానీ అద్భుతం, సమృద్ధిగా వర్షం కురిసింది. అలాగే 7 years తర్వాత నెబుకద్నెజర్ శాపం నుంచి విడుదల పొంది మానవ బుద్ధి మళ్ళీ గొప్ప తేజస్సుని దేవుడిచ్చాడు, గొప్ప వెలుగుని దేవుడిచ్చాడు. అతని రాజ్యం ఇంకా ప్రభావం చెందింది. అలాగే సిలువలో ప్రభు 7 మాటలు పలికారు. ఇట్స్ వాల్యుబుల్ వర్డ్స్. అలాగే ఇంకా చూసినట్టయితే రేపటి దినం ముందు ఇరుకో చుట్టూ 7 రౌండ్లు తిరగ్గా బోర్లు వదగా ఆ ప్రాకారాలు కూలిపోయినాయి. రేపు ఉదయకాలంలో ప్రేయర్లో అది కూడా విందాం. అలాగే రేపు సండే 7వ ఆలివ్ ఆయిల్ అన్ఎండింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. 7 ఎందుకు చెప్తున్నాం? ఈ విషయాన్ని గమనించండి. అంత ప్రాముఖ్యత ఉంది. 7వ వారం ఎవరు మిస్ చేసుకోవద్దు. దూర ప్రాంతాల నిన్నే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. వచ్చి అన్ఎండింగ్ ఫెస్టివల్ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు? వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అన్ఎండింగ్ ఆలివ్ ఆయిల్తో అన్ఎండింగ్ ప్రేయర్ చేస్తున్నాను. అనేకుల మీదన్న ఆ చీకటి సాతాను కాడి విరగొట్టబడుతుంది. అనేకుల చుట్టూ ఉన్న ఇరుకు ప్రాకారాన్ని కూల్చబడి ఇరుకుని స్వాధీనపరుచుకోబోతున్నావు. ఈ నయమాను 7వ మారు మొదలుగా తన దేహం అంతా పసిపెట్టలేని దేహంగా ఆరోగ్యవంతంగా మారింది. ఆ చిన్న మేఘం 7వసారి చూడగా ప్రచండ వర్షం కురిసింది. అలాగే ఈ 7వ ఆలివ్ ఆయిల్ అభిషేకం ద్వారా నీ సమస్య సాక్ష్యంగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ పాపం పోయి దాన్ని జయించి పరిశుద్ధుడిగా, అలాగే విడిపోయిన కుటుంబాలు కట్టబడటం, గర్భాలను బిడ్డలు గర్భాలు పొందటం, జాబు రాని బిడ్డలకి జాబ్స్ రావటం, హైక్స్ రావటం, గృహం లేని వాళ్ళకి గృహాలు ఇవ్వటం, మిరాకిల్స్ మనం చూడబోతున్నాం. విశ్వాసం ఉంచితే అడుగులు ముందుకు వేయండి. డోంట్ మిస్ ఇట్. అలాగే ఒక స్పెషల్ సీడ్ విత్తుదాం. విత్తనపడే పంటను కోసుకోగలం. ఈ విషయాన్ని గమనించండి. అన్నింటిని విత్తుదాం. అనేకులు ఇప్పటికీ విట్టారు, ఇంకా విత్తాల్సిన వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుని హస్తాలను దీవించునుగాక. ఒక స్పెషల్గా మన టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేద్దాం, లేదా ఒక 7,000 స్పాన్సర్ చేద్దాం. 7 రౌండ్లు ఇరుకో చుట్టూ తిరిగినట్టుగా అద్భుతాలు దేవుడు చేయనుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడ నీ కొందనాలు, స్తుతులు నాయన. 7 మార్లు నయమాను మూలంగా అద్భుతంగా స్వస్థతనిచ్చావు. 7వ మారు ఎలిగి హాయి చూడగా మనిషి ఎంత మేఘంగా ప్రచండ వర్షం కురిసింది నాయన. 7వ కాలంలో నాయన మరి అది పోయిన తర్వాత నెబుకద్నెజర్ స్వస్థపడ్డాడు, విడుదల పొందాడు, రాజ్య ప్రభావం మరింతకు పొందాడు. గొప్ప కార్యాలు చేశావు. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి. అద్భుత రీతిలో బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వాలి. నయమాన్ స్వస్థపడాలి, దీవించబడాలి. చిన్న మేఘం ప్రచండ వర్షం కురవాలి. జాబ్స్ వచ్చునుగాక, హైక్స్ వచ్చునుగాక, బిజినెస్ పీపుల్ బ్లెస్ అవునుగాక, పడిపోయిన తిరిగి లేచును, గర్భాలు పొందునుగాక. అయ్యా అద్భుతంగా దీవించండి. గర్భిణీ స్త్రీలు క్షేమాసుకు ప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని దీవించండి. గొప్ప కార్యాలు చేయండి. ఈ 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరి పని ఆత్మాభిషేకం నింపబడాలి. సంఘం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అద్భుతంగా దీవించి బ్లెస్ చేసి కృపనివ్వండి. ఈ రోజందరూ గొప్ప దీవెనివ్వండి. ఈ రోజందరూ సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ కలుద్దాం. పిల్లలు ముందుకు రండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.